హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జనవరి 2025లో లాంచ్ అయిన మొబైల్స్లో ఏది హిట్ మొబైల్, ఏది ఫ్లాప్ మొబైల్. అంటే హిట్ మొబైల్స్ మీరు కొనదగ్గ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఫ్లాప్ మొబైల్స్ ని మీరు అవాయిడ్ చేయదగ్గ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ నెల మొత్తంలో ఏమేమి మొబైల్స్ లాంచ్ అయినాయి, అందులో ఏది మంచిగా ఉంది అంటే ఏది హిట్, అందులో ఏది బాగాలేదు అంటే ఏది ఫ్లాప్ అనేది క్లియర్ గా మీకు ఈ వీడియోలో చెప్తాను. సారీ, ఈ వీడియో కొంచెం లేట్ గా చేస్తున్నా, ఎందుకంటే ఒక 2 days 3 days ముందే ఈ వీడియో రావాలి. కాకపోతే మొబైల్ రివ్యూస్ చాలా పెండింగ్ ఉండిపోయినాయి అండ్ అదే మూమెంట్ లో మనకి 100K సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. అండ్ దీనికంటే ముందు మళ్ళీ అప్కమింగ్ మొబైల్స్ పెట్టాలి, అందుకనే ఈ వీడియో కొంచెం లేట్ అయింది. అండ్ దీని తర్వాత వివో X200 రివ్యూ వస్తుంది. ప్రజెంట్ దాన్ని ఎడిట్ చేస్తున్నాను. కొంచెం వివో X200 లేట్ అయింది వీడియో పెట్టడం. లేట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ పోయినా కానీ ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే దానికి మళ్ళీ వ్యూస్ కొంచెం డ్రాప్ అయినాయి అంటే కొంచెం డిమోటివేట్ అయిపోతాం. అదేనే కాదు, కొంచెం ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ చూసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఆ కాన్ఫిడెన్స్ తోటి మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఈ వీడియోలో సామ్సంగ్ S25 సిరీస్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అవి ఫ్లాగ్షిప్ రేంజ్ సిరీస్. వాటిలో హిట్ అండ్ ఫ్లాప్స్ మాట్లాడుకోవటం మూర్ఖత్వం అవుతుంది, ఎందుకంటే మనం చాలా డబ్బులు పెడతాం. ఆ పెట్టే డబ్బులకి ఎవరు కూడా బ్రాండ్ చూస్తారు, అక్కడ ఎవరు కూడా వాల్యూ ఫర్ మనీ కాదా అని చూడరు. అందుకని అది హిట్ ఆ ఫ్లాప్ మాత్రం చెప్పను. కానీ S25 సిరీస్ లో నాకు కొన్ని నచ్చలేదు, అవి ఏంటియో చెప్తాను. ఫస్ట్, వెల్కమింగ్ చేంజ్. S25 సిరీస్ మొత్తంలో ఈసారి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఆండ్రాయిడ్ ప్రాసెస్ లో ప్రెసెంట్ ది బెస్ట్ తీసుకొని వచ్చారు. వీళ్ళు నార్మల్ గా ఎగ్జినోస్ వాడతారు, దాని నుంచి కొంచెం మళ్ళీ బయటేశారు, ఈ సంవత్సరానికి మళ్ళీ బతికిచ్చారు. ఇది వెల్కమింగ్ చేంజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్, నాకు నచ్చింది ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి అండ్ S24 అల్ట్రాకి పెద్దగా చేంజెస్ లేవు. మీరు కీని అబ్జర్వ్ చేస్తే డిజైన్ మీకు సేమ్ గా ఉంది, కెమెరాలు కూడా ఇంచుమించు మీకు సేమ్ గానే ఉన్నాయి. జస్ట్ ప్రాసెసర్ వైజ్ అప్గ్రేడ్ చేశారు అండ్ ఏ ఫీచర్స్ పరంగా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ కొంచెం ఎక్కువ ఏ ఫీచర్స్ ఇచ్చారు. కాకపోతే సామ్సంగ్ S25 అల్ట్రాలో ఉండే ఆ ఏ ఫీచర్స్ అన్ని కూడా అప్డేట్స్ ద్వారా మళ్ళీ S24 అల్ట్రాకి కూడా మాక్సిమం రావచ్చు. సో S24 అల్ట్రాకి 5 అల్ట్రాకి పెద్దగా చేంజెస్ లేవు, ఇదైతే నాకు నచ్చలేదు. అండ్ ఇక బేస్ సిరీస్ లో బేస్ లైనప్ లో S25 చాలా వాల్యూ ఫర్ మనీ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్ అంటే చాలా వాల్యూ ఫర్ మనీ చేస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం అందరూ కూడా IP రేటింగ్ IP68+69 ఇస్తున్నారు. బట్ ఈసారి బేస్ మోడల్స్ లో S25 అండ్ S25 ప్లస్ లో మాత్రం ఓన్లీ IP68 మాత్రమే ఉంటుంది, IP69 ఉండదు. సో ఇది S25 సిరీస్ గురించి నా ఒపీనియన్. ఇంకా హిట్ అండ్ ఫ్లాప్స్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ హిట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ హిట్స్ ని కూడా మళ్ళీ నేను 2 రకాలుగా డివైడ్ చేశాను, ఎందుకంటే కొన్ని ఫోన్స్ స్పెసిఫికేషన్స్ పరంగా చాలా బాగుంటాయి, కాకపోతే రియల్ టైమ్ లో మనం ఫోన్ తెప్పించి వాడుతున్నప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, ఫోన్ మనకు నచ్చదు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ నెలలో నేను కొన్ని ఫోన్స్ తోటి చేశాను. ఈ నెలలో లాంచ్ అయిన ప్రతి బడ్జెట్ ఫోన్ కూడా దాదాపు కొన్ని రివ్యూ చేశాను, ఒక 2-3 ఫోన్స్ తప్పించి. సో నా పర్సనల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి స్పెసిఫికేషన్స్ వైజ్ గా హిట్ అయిన మొబైల్ యూజెస్ పరంగా రియాలిటీలో కూడా హిట్ అయిందా లేదా అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్, పోకో X7 సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, ఒకటి X7 అండ్ ఇంకోటి X7 Pro. ఇందులో X7 Pro నేను తెప్పించి రివ్యూ చేశాను. X7 Pro స్పెసిఫికేషన్స్ వైజ్ గా అయితే మాత్రం నేను ఆల్రెడీ ఒక ఒపీనియన్ వీడియోలో మీకు చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఫోన్ రియాలిటీలో వాడుతున్నప్పుడు నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. స్పెసిఫికేషన్స్ వైజ్ గా అయితే మాత్రం ప్రాసెసర్ వైజ్ గా, డిస్ప్లే వైజ్ గా, బ్యాటరీ వైజ్ గా అదొకటి పరిస్థితి. స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే ఖచ్చితంగా హిట్ అనే చెప్పాలి. కానీ యాక్చువల్ గా ఫోన్ తెప్పించి వాడుతున్నప్పుడు ప్రాసెసర్ పర్వాలేదు, Dimensity 8400 తీసుకొచ్చారు. కాకపోతే గేమింగ్ ఫోన్ పోకో X7 Pro కొనే వాళ్ళందరూ కూడా మాక్సిమం గేమింగ్ టార్గెటెడ్ ఉంటారు. సో గేమింగ్ టార్గెటెడ్ ఆడియన్స్ కి బై డిఫాల్ట్ బాక్స్ లో నుంచి బయటికి దిగానే 90 FPS 120 FPS ఫీచర్ అన్లాక్ చేయాలి. కానీ ఇది ప్రెసెంట్ PGMI ఓన్లీ 60 FPS లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది, బై డిఫాల్ట్ 90 FPS లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత వర్స్ట్ థింగ్ ఏంటంటే కెమెరాస్. ఈ ఫోన్ లో కెమెరాస్ ఉంటాయి, అతి దారుణంగా ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కెమెరాస్ అసలు మనం వాడలేం. జస్ట్ ఒక ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి కూడా దీని కెమెరాస్ బాగాలేవు, చాలా యావరేజ్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫ్లాప్ అని చెప్పాలి, స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే హిట్ అని చెప్పాలి. ఇక పోకో X7 గురించి చూసుకుంటే పోకో X7 అయితే నేను తెప్పించలేదు, కానీ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే మాత్రం ఆ ప్రైస్ కి పోకో X7 ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది, హిట్ అనే చెప్పుకోవాలి. కానీ రివ్యూస్ ప్రకారం పోకో X7 లో కూడా యావరేజ్ కెమెరాస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే పోకో X7 మనం స్పెసిఫికేషన్స్ వైజ్ గా హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేసినా గానీ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా, రియాలిటీ యూజింగ్ పరంగా యావరేజ్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఆ 20,000 రూపాయలు 22,000 రూపాయల ప్రైస్ కి దానిలో యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మోస్ట్లీ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత OnePlus 13 సిరీస్. ఇందులో OnePlus 13 ఇది స్పెసిఫికేషన్స్ వైజ్ గా అండ్ రియాలిటీ యూజెస్ పరంగా కూడా యావరేజ్ లిస్ట్ లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ వైజ్ గా ఎందుకు యావరేజ్ వస్తుంది అంటే కొద్దిగా ప్రైస్ వీళ్ళు ఎక్కువ పెట్టారనిపించింది. 70,000 రూపాయలు కాకుండా ఒక 65,000 రూపాయల్లో తీసుకొని వచ్చి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫోన్ ఫైనల్ ప్రైస్ ఒక 62,000 రూపాయలు అయితే ఏకదమ్ ఎక్సలెంట్ గా ఉండదు. ఆ ప్రైస్ కి స్పెసిఫికేషన్స్ పరంగా సూపర్ హిట్ అయ్యేది అండ్ రియాలిటీలో యూజ్ చేసేటప్పుడు కూడా 62,000 రూపాయలు అంటే అరౌండ్ 60,000 వచ్చింది కాబట్టి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఆ ప్రైస్ కి ఎక్సలెంట్ ఉండేది. ఇప్పుడైతే మాత్రం నాకు OnePlus 13 లో కొంచెం బాగాలేదు అనిపించింది అండ్ ఆ
ఫ్లాగ్షిప్ లెవెల్లో లేదు అనిపించింది ఓన్లీ కెమెరాస్ మాత్రమే. కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉన్నాయి. ఆ కెమెరాస్ ఇంకొద్దిగా బెటర్ చేసుకుంటే ఈవెన్ 70,000 రూపాయల ప్రైస్ కూడా OnePlus 13 ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే అంత వాల్యూ ఫర్ మనీ అనిపించుకోదు. ఇఫ్ ఈవెన్ 65,000 రూపాయలు 65,000 రూపాయల కంటే తక్కువకి వస్తే మాత్రం OnePlus ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. OnePlus లో మీకు ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అండ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కానీ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ వాడుతున్న ఫీల్ ఉంటుంది. ఒక్కటే కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉన్నాయి, అదొక్కటి తప్పించి OnePlus మిగతా అంతా కూడా చాలా బాగుంది. కానీ అది లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ వల్ల 70,000 రూపాయలు అనేది ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఆ యావరేజ్ కెమెరాస్ వల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అందుకని యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రైస్ తగ్గి ఒక 65,000 రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక OnePlus 13R దీన్ని అయితే ఖచ్చితంగా నేను ఫ్లాప్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తా. ఎందుకంటే 43,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 43,000 రూపాయలకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ వైగా చాలా బాగుంటుంది. కానీ రియాలిటీలో తెప్పించి వాడుతున్నప్పుడు కెమెరాస్ చాలా యావరేజ్ ఉన్నాయి. మీరు ఎన్నైనా చెప్పండి, OnePlus 13R కి నాకు చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. నీకు అసలు కలర్ సైన్స్ తెలుసా, కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అది ఇదని. కానీ ఆ కెమెరాలో అక్కడ బోల్డ్ బొచ్చడి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ కెమెరా వైజ్ గా వీళ్ళు లాస్ట్ టైం 12R తో కంపేర్ చేస్తే 13R లో 2x టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఆ 2x టెలిఫోటో కెమెరా ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాలేదు. ఆ టెలిఫోటో కెమెరా తీసేసి మెయిన్ కెమెరాకి 2x డిజిటల్ జూమ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినా కానీ అది బాగా పర్ఫామ్ చేస్తుండేదేమో. అసలు ఎందుకు ఈ కాలంలో 2x టెలిఫోటో కెమెరా దేనికి పనికొచ్చింది? అందరు 3x ఇస్తున్నారు కదా. అండ్ ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఏమైనా బాగుందంటే అది కూడా బాగాలేదు. అండ్ ఇంకోటి నేను రివ్యూలో చెప్పలేదు, OnePlus 13R రివ్యూలో ఈ పాయింట్ చెప్పలేదు. ఎందుకంటే చెప్తే అరే 40,000 రూపాయల ఫోన్ ని 70,000 రూపాయల ఫోన్ తోటి ఎలా కంపేర్ చేస్తారు అంటారు. సో అదేంటంటే OnePlus 13R లో నాకు అంత ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. OnePlus 13R లో ఖచ్చితంగా ఆక్సిజన్ నాయిస్ ఆప్టిమైజేషన్ అయితే కరెక్ట్ గా లేదు. OnePlus 13 లో నాకు ఏ లెవెల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అనిపించిందో ఆ లెవెల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ 13R లో అనిపించలేదు. ఎలా అనిపిస్తుంది బ్రో, అది 70,000 40,000 కదా అని మీరు అనొచ్చు. బట్ అయినా కానీ OnePlus 13R లో స్టిల్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఒక స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వాడుతున్న ఫోన్ లాగా అనిపించలేదు. ఏ డైమెన్సిటీ 8400 స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఆ కైండ్ ఆఫ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ వాడుతున్న ఎక్స్పీరియన్స్ నాకు 13R లో ఉంది. అందుకని 43,000 రూపాయల ప్రైస్ కి OnePlus 13R నేను ఖచ్చితంగా ఫ్లాప్ లోకి కన్సిడర్ చేస్తా. ఆన్ పేపర్ స్పెక్స్ వైజ్ గా ఫ్లాప్ అనే చెప్తాను, రియాలిటీ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా ఫ్లాప్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ Realme 14 Pro సిరీస్. ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, Realme 14 Pro Plus, దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి Realme 14 Pro. ఈ Realme 14 Pro ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు పెట్టారు. అసలు ఏ ధైర్యంతో వీళ్ళు 25,000 రూపాయలు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. దీనిలో ప్రాసెసర్ Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్ మనం Realme Narzo 70 Pro లో 15,000 రూపాయలు చూస్తాం. 15,000 రూపాయలు దొరికే ప్రాసెసర్ వీళ్ళు 25,000 రూపాయల దగ్గర పెట్టారు. ఈ ప్రాసెసర్ ని మనం 20,000 రూపాయల దాకా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ 25,000 రూపాయలు యాక్సెప్ట్ చేయలేం. దట్టు వీళ్ళు ఈ ఫోన్ లో చేసిన కాంప్రమైజెస్ కి అసలు యాక్సెప్ట్ చేయలేం. ఇక కెమెరా వైజ్ గా చూసుకుంటే Realme 14 Pro సిరీస్ అని కెమెరాకి చాలా హైప్ ఇచ్చారు. ఈ 14 Pro లో మాత్రం చండాలమైన కెమెరాస్ ఉంటాయి. జస్ట్ మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా దేనికి పనికిరాని 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా ఏమైనా బాగుంటుంది అంటే జస్ట్ 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది. దీనికంటే దీని ముందు జనరేషన్ Realme 13 Pro కూడా కాదు, Realme 12 Pro లో లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ అయిన Realme 12 Pro లో చాలా బెటర్ కెమెరాస్ ఉంటాయి. అండ్ 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ 25,000 రూపాయలు ఓన్లీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు. సో 25,000 రూపీస్ కి ఇది అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని నేను తెప్పించి రివ్యూ చేయలేదు, కానీ స్పెసిఫికేషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక 18,000 రూపాయలు 19,000 రూపాయలు రావాల్సిన స్పెసిఫికేషన్స్ ని 25,000 రూపాయలు తెచ్చేశారు. ఇదైతే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ Realme 14 Pro Plus గురించి మాట్లాడుకుంటే ఇది 30,000 రూపాయల ప్రైస్ లో ఫ్లాప్. కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నాకైతే యావరేజ్ ఉందని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే Realme 14 Pro Plus 30,000 రూపాయలకి కాదు, కానీ 25,000-26,000 రూపాయలకి ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఆఫర్స్ లో 25,000-26,000 రూపాయలకి వస్తే ఖచ్చితంగా మేక్ సెన్స్. ఎందుకంటే Realme నుంచి ఆ ప్రైస్ కి ఒక మంచి ఫోన్ అవుతుంది. ఆ ప్రైస్ లో వస్తే మాత్రం యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా Realme 14 Pro Plus చాలా బాగుంది. ఇందులో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ వైజ్ గా కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే అబౌవ్ యావరేజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ వెరీ గుడ్. 5 స్టార్ రేటింగ్ లో 4.5 స్టార్ రేటింగ్ ఖచ్చితంగా కెమెరాస్ కి ఇవ్వచ్చు. అండ్ 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో బ్యాక్ ప్యానల్ హైలైట్. ఒకవేళ మీరు 16 డిగ్రీల లోపు టెంపరేచర్ లో ఉంటే మీకు బ్యాక్ ప్యానల్ కలర్ మారుతుంది. దీని గురించి ఫుల్ రివ్యూ మన ఛానల్లో చేశాను, ఆ ఫుల్ రివ్యూ చూడండి. దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే నాకు ఈ ఫోన్ నచ్చింది, కానీ 30,000 రూపాయల ప్రైస్ కి జస్టిస్ చేయదు. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ 25,000-26,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు చేతికి వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అట్టర్ ఫ్లాప్ కి అట్టర్ ఫ్లాప్ Oppo Reno 13 సిరీస్. దీని గురించి చాలా మంది అడుగుతున్నారు రివ్యూ చేయని. దీన్ని రివ్యూ చేయాలంటే ఒకటి Reno 13 వచ్చేసరికి 40,000 రూపాయలు పెట్టారు. Reno 13 Pro వచ్చేసరికి 50,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టి Reno 13 కానీ 50,000 రూపాయలు పెట్టి Reno 13 Pro కానీ నేను కొంటే దాన్ని మళ్ళీ ఏ 20,000 రూపాయలకో ఏ 30,000 రూపాయలకో రెండింటిని అమ్ముకోవాలి. సో వీటిని రివ్యూ చేసే సాహసం అయితే నేను చేయను. ఒకవేళ ఏదైనా బయట ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళు ఒక 2 రోజులు ఏమన్నా ఇచ్చి మీకు చూపించమంటే
చూపిస్తాను, అది కూడా ఆ వీడియో కూడా మీకు తిడతానే వీడియో అయితే వచ్చింది, పాజిటివ్ అయితే రాదు. అసలు వీళ్ళు ఏమనుకుని అంత ప్రైస్ పెట్టారు నాకు అర్థం కావట్లేదు. రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ 25,000 రూపాయల లోపు 30,000 రూపాయల లోపు అయితే ఓకే, కానీ 40,000 రూపాయల్లో 50,000 రూపాయల్లో ఖచ్చితంగా ఓకే కాదు. ఆ ప్రైస్ లో చాలా మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో Reno 13 6.59 ఇంచ్ డిస్ప్లే, కొంచెం చిన్న డిస్ప్లే తోడు వస్తుంది. Reno 13 Pro వచ్చరికి 6.83 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. Reno 13 Pro లో 5800 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Reno 13 లో వచ్చరికి కొంచెం చిన్న సైజ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి 5600 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండింటి స్పెసిఫికేషన్స్ మీకు డిస్ప్లే ప్యానల్ పరంగా, ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా ఇంచుమించు సేమ్ ఉంటాయి. ఒక్క కెమెరాస్ డిపార్ట్మెంట్ లో మాత్రం మీకు చేంజ్ ఉంటుంది. Reno 13 లో వచ్చరికి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా పర్ఫార్మెన్స్, ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్, ఒప్పో కెమెరా ప్రాసెసింగ్ బాగుంటుంది కాబట్టి కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఏ ప్రైస్ లో 40,000 రూపాయల ప్రైస్ లే కాదు, ఒక 25,000 రూపాయల ప్రైస్ లో వస్తే ప్రైమరీ కెమెరాని, ఫ్రంట్ కెమెరాని అయినా కానీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 40,000 రూపాయలకి అయితే మాత్రం శుద్ధ దండగా ఇది. ఇక Reno 13 Pro లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. దీని కెమెరాస్ ఏమన్నా ఆ ప్రైస్ లో జస్టిస్ చేస్తాయి అంటే, ఒకసారి వీళ్ళు Reno 9 సిరీస్ తీసుకొని వచ్చారు, అందులో Reno 9 Pro Plus అని ఒక ఫోన్ తీసుకొని వచ్చారు. జెమ్ ఆఫ్ ఫోన్, అది చాలా మంచి ఫోన్, 55,000 రూపాయలు ఏమో పెట్టారు. ఆ ఫోన్ ని ఈ ఫోన్ ని కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఈ 50,000 రూపాయలు ఏదైతే Reno 13 Pro ఉందో దాన్ని 30,000 రూపాయలు లాంచ్ చేసినా కానీ నేను వద్దనే చెప్తా. Reno 13 ఒక 22,000 రూపాయలు, Reno 13 Pro ఒక 25,000 రూపాయలు, 26,000 రూపాయల లోపు వస్తే మీరు వీటిని కన్సిడర్ చేయొచ్చు. 40,000 రూపాయలకి 50,000 రూపాయలకి ఎవరన్నా ఈ ఫోన్ కొన్నారంటే మీకంటే పెద్ద గొర్రెలు ఎవరుండరు, ఏమనుకోబాకండి. అంటే దీనిలో ఉన్న సీరియస్నెస్ చెప్తున్నా, అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు ఇవి. ఆ ప్రైస్ కి, వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్స్ కి అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు. అదే 50,000 రూపాయలు మనకి iQOO 13 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకొంచెం మీరు డబ్బులు యాడ్ చేసుకుంటానంటే OnePlus 13 వస్తుంది. అంత దాకా ఎందుకబ్బా, ఆండ్రాయిడ్ దాకా ఎందుకు, iPhone 15 వస్తుంది 55,000 రూపాయలకి. దీన్ని కొనుక్కోవడం కంటే ఆ ఫోన్స్ కొనుక్కోవడం నయం. ఇదైతే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా జనవరి మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటిలోకి కొంచెం నాకు హిట్ మొబైల్ అంటే OnePlus 13 అని మాత్రం అనిపించింది. మిగతా అన్ని కూడా యావరేజ్ అండ్ ఫ్లాప్ లిస్ట్ లోకి వస్తాయి. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో తోటి జనవరిలో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటి గురించి ఒక ఐడియా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారంటే ఇంకా ఈ వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది, సో దట్ ఈ వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా కొంచెం షేర్ చేయండి. ఇలా సో అండ్ సో ఒక ఛానల్ ఉంది, బాగా చెప్తారు, మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కంటెంట్ క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాను. ది బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడానికి నా సాయశక్తిగా ప్రయత్నిస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.